పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపు దాడులు చేసింది. దీంతో దాయాది ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో పాక్లోని 9 కీలక ఉగ్రస్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న క్యాంపులను టార్గెట్ చేసింది. పాకిస్తాన్లో 4, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 5 స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో జైషే మహమ్మద్కి చెందిన లష్కరే తోయిబాకు చెందిన క్యాంపులు కూడా ఉన్నాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు కూడా ఉన్నాయి. బహవల్పూర్లోని మర్కజ్ సుభాన్ స్థావరం సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జైషే మహమ్మద్కి చెందిన ప్రధాన కార్యాలయం. మురిద్గేలోని మర్కజ్ తోయిబా స్థావరం సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది లష్కరే క్యాంపు కార్యాలయంగా పనిచేస్తోంది. ఇక్కడే 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు తెలుస్తోంది. సియాల్కోట్లోని మొహమునా జోయా స్థావరం అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది. దీని చుట్టూ నివాస భవనాలు ఉన్నాయి. ఇక కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2023 ఏప్రిల్ 20న పూంచ్లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడ ఉన్న ఉగ్రవాదులే దాడులు చేశారు. కోట్లీలోని మస్కర్ రహీల్ షహీద్ స్థావరం ద్వారా పీఓకేలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంపులో 4 గదులు, బరాక్కులు ఉన్నాయి. వీటిలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉన్నట్లు తెలియవస్తోంది. అలాగే ముజఫరాబాద్లోని షవాయి నహ్లా ఉగ్రస్థావరం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తంగ్దర్ సెక్టార్లో ఉంది. సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో షవాయి లష్కరే క్యాంప్ ఉంది. ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది. ఇక్కడే లష్కరే కేడర్ నియామకాలు చేస్తూ శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. 2000 సంవత్సరం నుండి ఇక్కడ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. బర్నాలాలోని మర్కాజ్ అహ్లే హదీద్ స్థావరం లష్కరే తోయిబా ఉగ్ర క్యాంపుగా ఉంది. పూంచ్, రజౌరి, రియాసీ సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నారని తెలియవస్తోంది. ముజఫరాబాద్లోని సైద్నా బిలాల్ ఉగ్రస్థావరం పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. ఇది ముజఫరాబాద్ రెడ్ ఫోర్ట్కు ఎదురుగా ఉంది. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించేందుకు దీన్ని రవాణా క్యాంపుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ నిత్యం 50 నుండి 100 మంది ఉగ్రవాదులు ఉంటారని తెలియవస్తోంది. తెహ్రా కలాల్లోని సర్జల్ స్థావరం ద్వారా జైషే మహమ్మద్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీన్ని జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించేందుకు వినియోగిస్తున్నారు.
పహల్గాములో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపు దాడులు చేసింది. దీంతో దాయాది ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో పాక్లోని 9 కీలక ఉగ్రస్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న క్యాంపులను టార్గెట్ చేసింది. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 5 స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో జైషే మహమ్మద్కు చెందిన లష్కరే తోయిబాకు చెందిన క్యాంపులు కూడా ఉన్నాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు కూడా ఉన్నాయి.